ఎస్ వెంకటేశ్వర మళ్ళీ మనకి అట్లీస్ట్ ముఖేష్ గారు రెండు పార్టీలకు సంబంధించి ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు కూడా విన్నారు. అంటే ఇక్కడ నిన్న జరిగిన సందర్భాలు చూసుకుంటే కనుక అంటే రెండు పార్టీలు కూడా మాకింతమంది టచ్లో ఉన్నారంటే మాకింతమంది టచ్లో ఉన్నారు, గేట్లు తెరిచాం కాబట్టి వస్తున్నారని. సో అంటే పూర్తిగా అంటే నాయకులు ఒక్కొక్క పార్టీ గుర్తుపై ఇక్కడ కొంతమంది ప్రజలు ఆ పార్టీ మీద ఉన్నటువంటి మేనిఫెస్టోలో చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రచారం చేసుకుని గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారో వారు పార్టీ మారడం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ టచ్లో ఉన్నారు అని చెప్తున్నటువంటి మాటలు వ్యాఖ్యలు కూడా ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండు విషయాలండి. ముఖ్యంగా ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారికి నా సూచన ఏంటి అంటే తన ఊహల్లో భ్రమల్లో నుంచి బయటపడి వాస్తవంలో బతకడం మొదలు పెట్టాలి. ఎందుకు అంటున్నానంటే నిన్న కేసీఆర్ గారు చేసినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అప్పుడు టచ్ లో ఉన్నారు, వస్తామన్నారు అన్నట్టేదో చెప్పిండు. ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి ప్రాథమికమైనటువంటి అపోనెంట్ ఎవరైతే ఉన్నారో బీజేపీ పార్టీ, దాన్ని వదిలిపెట్టి ఇక్కడ సమస్యలు తన సీఎం సీటు ఎక్కడ పోతుందో అని చెప్పి ఆ అభద్రతా భావంలో ఉన్నాడని అర్థమవుతుంది తన వాక్యాలు. పేగులు మెడలు వేసుకోవడము, నేను హైటెన్షన్ పేరు, ఇటువంటి రాజకీయ పరిభాష ఏదైతే ఉందో ఆల్రెడీ కేసీఆర్ గారు దిగజార్చిన వాస్తవమే. కానీ దాన్ని ఇంకా అదాపాతాలు చేయడంలో రేవంత్ రెడ్డి గారు ముందుంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి పేపర్లు వెనక్కి తిప్పేసి చూడాలి. ఒక సందర్భంలో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నప్పుడు మమతా బెనర్జీ గారి దగ్గరికి వచ్చి మోడీ గారు ఏమన్నారంటే ఒక సభలో, నిండు సభలో, మాకు 30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు అని చెప్పాడు ఎలక్షన్ ముందు. చెప్పినప్పుడు మమతా బెనర్జీ సింపుల్ గా తీసి పారేసింది తన మాటల్ని. మాతోని గెలిచేటటువంటి ఎమ్మెల్యేలు మా పార్టీ ఏదైతే ఉన్నారో మా పార్టీ ప్రణాళికలు మా పార్టీ సంబంధించినటువంటి లైన్ లో ఉంటారు తప్ప వాళ్ళు అలాంటివి చేయరు. ఒకవేళ ఏదైనా చేసినా మాకు ఆల్టర్నేటివ్స్ మాకున్నాయి, నిబద్ధత కలిగినటువంటి లీడర్లు అని చెప్పి సింపుల్ గా తీసేసినారు. తను ఏదో నాకు 20 మంది టచ్ లో ఉన్నారు, వస్తా అన్నారు, నేనే వద్దని చెప్పిన అనగానే ఈయన ఉలిక్కి పడాల్సినటువంటి అవసరం కూడా లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు అంటే బాజాప్తా మెజారిటీలో ఉన్నారు, మీరు సీఎం అయినారు, మీరు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఈ పనికి మాలినటువంటి అంశాలండి ఇవన్నీ. ఈ రోజు మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన, మీరు కేసీఆర్ గారిని ఎంతగానం తిడితే ఆ కేసీఆర్ కు సింపతి అంత పెరుగుతున్నది గ్రౌండ్ లెవెల్. ఎందుకు అనంటే మీ యొక్క పరిపాలన లోపం కనబడుతున్నది పబ్లిక్ కు. మీరు ఆడే మైండ్ గేమ్ కానీ నెంబర్ గేమ్ కానీ మీరు ఆడేటటువంటి భాషతోని ఇప్పుడు మీకు పనులు కావు. ఆడ బీజేపీ మీరిద్దరు కొట్టుకుంటుంటే బీజేపీ ఫస్ట్ స్థాయిలో వచ్చేటట్టుంది. మీ డైవర్ట్ పాలిటిక్స్ ఏదైనా ఉంటే బీజేపీ మీద చేయండి. కానీ ఈ రోజు ఎమ్మెల్యేలను గుంజుకోవడము, ఇంకోటి చేయడం, ఆయన గుంజుకున్నా ఈయనను గుంజుకున్నా పెద్ద ప్రజలకు ఒరిగేది లేదు, ఆ పార్టీకి అసలే ఒరిగేది లేదు. తను ముఖ్యంగా సీఎంఏ కాకుండా పిసిసి ప్రెసిడెంట్ కే తన నాయకత్వం మీద తనకు నమ్మకం లేనప్పుడు ప్రజలకు ఏం చెప్పబోతున్నాడు? మిగతా ఎమ్మెల్యేలను నాతోనే ఉన్నారు అని చెప్పుకోలేనటువంటి ఒక అభద్రతా భావంలో మాట్లాడినట్టు కనబడుతున్నది తప్ప తనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎందుకో తగ్గినాయి అనిపిస్తుందండి నాకైతే.